కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి జరిగింది. ఈ విజయవాడ రోడ్ షోలో. దీని గురించి మాట్లాడుకుంటే ఇంతకంటే దరిద్రమైన చర్య ఇంకోటి ఉండకపోవచ్చు. ఎవరు చేశారనేది ఇంకా తెలియాల్సింది. అసలు ఎలా జరిగింది? ఎటు సైడ్ నుంచి ఈ రాళ్ల దాడి జరిగిందనేది ఆరాధిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి జగనన్న బస్సు యాత్ర చూస్తే ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా జనం నీరాజనాలు ఇస్తున్నారు. రోడ్డు మొత్తం బ్లాక్. ఫ్లైఓవర్ నిండా ఇసుకేస్తే రాలనంత జనం. సాయంత్రం 7 అయిపోయినా కూడా ఇంకా ఆయన రెస్టింగ్ పాయింట్‌కి వెళ్ళలేని పరిస్థితి. ఎటు చూసినా జనం. అంత సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుంది ఈరోజు బస్సు యాత్ర. మరి ఇలాంటి ఒక రోజు ఇక రోజు అయిపోయింది. యాత్ర ఈ రోజుకి రెస్ట్ తీసుకోవాలనే టైంలో రాళ్ల దాడి జరగడం, ఇదేమీ అనుకోకుండా ఏదో పొరపాటున అప్పటికప్పుడు కోపంలో జరిగిందైతే కాదు. ఎందుకంటే మనం గమనిస్తే ఇది చేత్తో విసిరేసిన రాయి కాదది. క్యాటర్ బాల్‌తో గురిచూసి దూరం నుంచి కొట్టిన రాయి. అది క్లియర్‌గా తెలుస్తుంది. ఎందుకంటే చేత్తో విసిరేస్తే జగనన్న ఉన్నంత ఎత్తుకి కింద నుంచి విసిరేయడం అంత ఈజీ గాదు. తగలడం ఈజీ గాదు. సో, ఖచ్చితంగా క్యాటర్ బాల్ యూజ్ చేశారనమాట. అది పక్కన ఎక్కడో ఒక బిల్డింగ్ నుంచి జరిగింది. చేసినోళ్ళు ఎవరైనా గానీ, వాళ్ళకి ఏ మోటివ్ అయినా ఉండని, అది వాళ్ళు సొంతంగా చేశారా? ఎవరైనా చేపించారా? అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఏ నార్మల్ పర్సన్‌కి ఒక ప్రభుత్వం మీద నిరసన ఖచ్చితంగా చూపించాలనుకుంటే, దాన్ని చాలా రకాలుగా చూపించొచ్చు. సోషల్ మీడియాలో అతని బాధేందో బయట పెట్టుకోవచ్చు ఇప్పుడున్న కాలానికి. లేదా బ్లాక్ బెలూన్స్, ఏదన్నా బ్లాక్ జెండాలు ఎగరేయడం, ఇలాంటిది ఏదో ఒకటి చేసి నిరసన బయట పెట్టుకోవచ్చు. కానీ ఇంత ప్రీ ప్లాన్డ్‌గా కరెక్ట్‌గా ఒక ప్లేస్‌కొచ్చినప్పుడు దానికి ముందే పవర్ కట్ అవ్వడం మళ్ళీ అదొక విషయం. ఇలా చేయడం మాత్రం ఇదేదో ఖచ్చితంగా ప్లాన్ చేసి చేపించిన విషయంగానే అర్థమవుతుంది. మరి దీని వెనక ఎవరన్నా ఉన్నారా లేదా అనేది మనం కన్క్లూజన్‌కి రాలేం. వైసీపీ కార్యకర్తలు గానీ, వైసీపీ పర్సన్స్ గానీ అందరూ చెప్తున్నారు. పొద్దుట్నుంచి యాత్ర జరిగిన విధానాన్ని చూసి మా సక్సెస్‌ని తట్టుకోలేక విజయవాడ, గుంటూరు ఇంత సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితదని అనుకోని కొంతమంది టీడీపీ కార్యకర్తలు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఇది చేపిచ్చారు అని కొంతమంది అంటున్నారు. బట్ మనం ఏ కన్క్లూజన్‌కి రాలేం. కానీ ఒక ముఖ్యమంత్రి పైన, అది జనాల కోసం జనాలను అడ్రెస్ చేయడానికి ఇలా రోడ్ షోలు చేస్తున్న టైంలో ఇలాంటి ఒక చర్య జరగడం మాత్రం మన ప్రజలకే అవమానకరం. మీకు ఏదైనా కోపం ఉంటే, బాధుంటే వేరే విధంగా చూపిచ్చండి. ఇలా రాళ్ళిసిరేయడం, ఇంకోటి జేయడం, వాళ్ళని గాయపరచడం, దీనివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. మీరెవరైనా గానీ చేసినవాళ్ళు. ఇది ఏంటి? ఎవరు జేశారు? ఎలా జరిగింది? అనేది డీటెయిల్స్ రావాల్సింది. మోస్ట్‌లీ రేపటి నుంచి దాని మీద కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకొని చూస్తారేమో! మరి తెలీదు అది ఎంతవరకు ఎలా ఎళ్తదని. బట్ ఎవరైనా చేపిచ్చుంటే, ఎవరైనా దీని వెనకాల ఉండుంటే అపోజిషన్ వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళు ఓటమిని ఈరోజు ఒప్పుకున్నట్టే. ఎందుకంటే 151 సీట్లు గెలిచి, ఈరోజు మళ్ళీ ఈ రోడ్ షో చేయడం, ఈరోజు ఈ జనాల ఆహ్, అభిమానం చూడడం, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారు అనేది చూస్తే, వై నాట్ 175 అనేది నిజమేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ ఎత్తుకి ఈరోజు జనాలు నీరాజవందనాలు పడుతున్నారు జగనన్నకి. ప్రతి పల్లెలో, ప్రతి ప్లేస్‌లో. సో, ఖచ్చితంగా ఇది ఎవరైనా వెనకుండి చేపిస్తే మాత్రం మీ ఓటమి ఈరోజే మొదలైపోయింది. మీ ఓటమిని మీరు ఈరోజే ఒప్పుకున్నట్లే.